వజీర్ అజార్ డేంజర్ బజర్. అవును, మంత్రి అసరుద్దీన్ కు డేంజర్ బజర్ మోగుతోంది. జాక్పాట్ లో మంత్రి పదవి కొట్టేసిన ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారట. పదవి ఉంటుందా ఊడుతుందా అన్న భయం పట్టుకుందట. ఒక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ లో ఇద్దరికి పదవులు తెచ్చిపెట్టింది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందగా అజారుద్దీన్ ఏకంగా మంత్రి అయ్యారు. ముస్లిం కోటాలో వజీర్గా ప్రమాణం చేశారు అజారుద్దీన్. మంత్రి పదవి దక్కినప్పుడు అజారుద్దీన్ ఆనందానికి అవధులు లేవు. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అంత టెన్షన్ గా ఫీల్ అవుతున్నారట అజారుద్దీన్. ఉద్దండ పిండాలను ఊరించిన మంత్రి పదవి ఏ చట్టసభలో సభ్యుడు కాని అజారుద్దీన్ ని వరించింది. ఇలా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా రాజ్యాంగం ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లో ఏదైనా చట్టసభకు అజారుద్దీన్ ఎన్నిక కావాల్సి ఉంది. అసెంబ్లీకో శాసన మండలికో ఎన్నిక కావాల్సి ఉంది. ఇప్పటికే 5 నెలలు గడిచిపోయింది. మరో నెల అయితే పుణ్యకాలం గడిచిపోతుంది. అదే జరిగితే మంత్రి పదవి ఊడిపోతుందన్న టెన్షన్ అజారుద్దీన్ ని వెంటాడుతోందట. అయితే ఈ విషయంలో పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అజారుద్దీన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. గడువులోగా ఎమ్మెల్సీ పదవి వస్తుందా రాదా అన్న టెన్షన్ ఆయనను వేధిస్తుందట. ఇటీవల కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన స్థానం తప్ప మరో చోట ఎమ్మెల్సీగా అవకాశం లేదు. అది కూడా స్థానిక సంస్థల కోటా కాబట్టి పరిషత్ ఎన్నికల తర్వాతే జరిగే అవకాశం ఉంది. దీంతో అజర్ కు ఏ కోటాలో అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతుంది. మైనార్టీ కోటాలో పదవిని కట్టబెట్టి అజర్ ను కేబినెట్ లోకి తీసుకున్న రేవంత్ సర్కార్ గడువు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడేం చేయబోతుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. కొన్ని ఆప్షన్స్ ముందర కనిపిస్తున్నా అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయనేది చెప్పలేని పరిస్థితి. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై ఇటీవల సుప్రీం తీర్పు అజర్ కు కొంత ఊరటగానే కనిపిస్తున్నా అది ఎలా సాధ్యమన్నది కూడా చర్చనీయాంశమవుతుంది. మైనార్టీలను ఆలస్యంగా కేబినెట్లోకి తీసుకున్నారన్న అభిప్రాయం ఆ వర్గంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అజర్ పదవిపై కత్తి వేలాడుతుండడం ముస్లిం మైనార్టీ వర్గంలో గందరగోళానికి దారితీసే అవకాశం ఉందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. మరి దీన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.